న్యాచురల్గా కొంత అసంతృప్తి అనిపిస్తుంది. నాకేనాల్సి నాకేం అసంతృప్తి లేదని చెప్పి అన్నాకనే ఏదైతుందో అదేదో మొహమాట కోసం మాట్లాడినట్టయితే. ఆశించింది లభించినప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది, బట్ న్యాచురల్ అది. నాకు కూడా కొంత అసంతృప్తి ఉండేది. కానీ అసంతృప్తిని పరమావధి చేసుకుని ఏదైతుందో నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోలేను కదా. నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు, నా ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. నేను ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. ఏ స్థానము, ఏ స్థాయి, ఏ హోదా అనేది ప్రధానం కాకుండా నేను తప్పకుండా నేను ప్రజా జీవితంలో నేను కొనసాగుతా, ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడతా. ఇప్పుడు ప్రోటోకాల్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి అధికారికంగా బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశం రావటం. సరే, ఇంతకాలం సుదీర్ఘ ప్రజా జీవితం మీరు అన్నట్టు 4 దశాబ్దాల నుండి ఏదో రకమైనటువంటి ఒక బాధ్యతతోని నేను విధులు నిర్వర్తిస్తాను. అలా ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఈ అవకాశం వస్తుంది. నేను వాస్తవంగా శాసన మండలి సభ్యుడిగా నాకు తిరిగి అవకాశం వస్తుందని చెప్పని భావించింది. న్యాచురల్ అది చెప్పంటున్నాం. ఆనాడు ఏదైతే ఉందో 2019 పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ నిలబడినప్పుడు ఏదైతే ఉందో వాస్తవంగా చెప్పంటున్నా, నాపై ఉంచిన బాధ్యత కర్తవ్యం నిర్వర్తింపచేయటంలో ఐ ఫీల్ ఐఎమ్ మోర్ సాటిస్ఫైడ్. తిరిగి ఐ థాట్ ఐల్ గెట్ ఎన్యువల్ సమ్హౌ. పార్టీ ఆలోచన విధానం ఏదైనా కానీ ఏదైతే ఉందో పార్టీ మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్ 2 పొందలేకపోయినా అంత మాత్రాన్ని ఏదైతే ఉందో మీరన్నట్టు అధికారిక హోదా అనేది ఒకటి. అదర్వైజ్ ఐ హ్యావ్ గాట్ మై ఓన్ ఒక పౌరుడిగా నాకున్నటువంటి ఒక గత ప్రజా జీవిత అనుభవం ఉన్నది. నాకు చెప్పంటారు. అందుకే ఎప్పుడు చెప్తుంటా, నా జీవితం చివరి క్షణాల వరకు కూడా ఏదైతుందో ఏ హోదా అనేది ప్రధానం కాకుండా ఇలా ప్రజా అవసరాల కొరకు వారికి నేను తోడ్పడే విధంగా నాకు మరి ఆ భగవంతుడు అవకాశం కల్పిస్తాడు. నా విధంగా నా బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పని భావిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.